సభ అలంకరించినటువంటి గౌరవనీయ మిత్రులు, ఆత్మీయ మిత్రులందరికీ, ముఖ్యంగా కేశవరెడ్డి గారి కూతురు దివ్యచంద్రన గారికి, సభలో ఉన్న కేశవరెడ్డి అభిమానులందరికీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం మిత్రులకు, బహుజన స్టూడెంట్స్ ఫండ్ అండ్ హైదరాబాద్ సాహితీ సమితి మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. కేశవరెడ్డి సాహిత్యం, జీవితం లేదా కేశవరెడ్డి సాహిత్యం మీద ఒకరోజు జాతీయ సదస్సు ముఖ్యంగా విద్యార్థులుగా ముందుకొచ్చి జరపడం అనేటువంటిది ఒక శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను. సాధారణంగా యూనివర్సిటీలలో ఆచార్యులు, తెలుగు శాఖలు లేదా వివిధ శాఖలు ఇట్లాంటి సెమినార్లు చేస్తుంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అని అంటే, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పూనుకొని ఒక రచయిత పట్ల తమకున్నటువంటి గౌరవాన్ని నిరూపించుకోవడం కోసం ఇట్లాంటి సదస్సు నిర్వహించడం అనేటువంటిది నా దృష్టిలో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. దీన్ని ఆహ్వానిస్తున్నాను. అది కేశవరెడ్డి గారిని ఎంచుకోవడం. కేశవరెడ్డి గారు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి, సాహిత్య వ్యక్తిత్వం ఉన్నటువంటి రచయిత మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు అధ్యక్షత వహించిన అంబటి సురేంద్రరాజు గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నారు. అంటే కేశవరెడ్డి గారి అభిప్రాయం ప్రకారం తెలుగులో నవలలు లేవు, తెలుగులో వచ్చినటువంటి నవలలన్నీ కూడా అవి నవల లక్షణాలని కలిగి లేవు అని. అట్లా ఆయన దృష్టిలో నవలా లక్షణాలు కలిగి ఉన్నటువంటి నవలా రచయిత కేశవరెడ్డి గారు. దీంతో చాలా వివాదాస్పదమైనటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే. సాహిత్య చరిత్రలో చాలా పరిణామాలు జరుగుతాయి. ఆ చాలా పరిణామాల్లో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా వెలువడుతుంటాయి. వాటన్నిటినీ దాటుకొని చరిత్ర ముందటికి వెళుతూ ఉంటుంది. చరిత్రలో కొత్త చేర్పులు, కొత్త వ్యాఖ్యానాలు, కొత్త గుర్తింపులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. అట్లా చాలా పరిణామం తర్వాత తెలుగు సాహిత్యంలో సంచలనానికి, తెలుగు సాహిత్యంలో తనదైనటువంటి ఒక వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలబడినటువంటి రచయిత కేశవరెడ్డి గారు. కేశవరెడ్డి గారు ప్రతి నవలను సీరియస్గా రాయడం, ప్రతి నవలను ఒక కళాఖండంగా తీర్చిదిద్దడం, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. దళిత జీవితం గురించి దళితేతరుడు రాయడం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశమే. ఇన్సైడర్, అవుట్ సైడర్ అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ చర్చకు భిన్నంగా ఆ పరిభాషలో అయితే అవుట్ సైడర్, ఇన్సైడర్ గురించి రాయడం అనేటువంటిది, ఇన్సైడర్లో కూడా అంత ప్రతిభావంతంగా చిత్రించలేనంత ప్రతిభావంతంగా చిత్రించడం అనేటువంటిది కేశవరెడ్డి గారి ప్రత్యేకత అని నేను అనుకుంటున్నాను. అట్లా దళిత జీవితం గురించి, రాయలసీమ ప్రాంతంలో ఉండేటటువంటి జీవితం గురించి, గ్రామీణ జీవితం గురించి, ఆ గ్రామీణ జీవితంలో ఉండేటటువంటి ఒక ఘర్షణ గురించి, ఆ ఘర్షణ వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, పాత్రలు, వీటన్నిటి మధ్యన జరుగుతున్నటువంటి విషయం పొద్దుటి నుంచి జరిగినటువంటి సెమినార్లో చాలామంది సంక్షిప్తంగానైనా వివరించడానికి ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు మనం ఇచ్చిన పరిమితి ఉండవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు పెట్టుకున్న పరిమితి ఉండవచ్చు. కానీ ఉదయం నుంచి చాలామంది విద్యార్థులు, దాదాపు ఒక 15-20 మంది విద్యార్థులు తమ పరిశోధన పత్రాల్లాంటి ప్రసంగాలు చేశారు. కాబట్టి ఆ ప్రసంగాలు అన్నిట్లలో కూడా ఉన్నాయి, అంశాలైతే ఉన్నాయి. ఈ రూపంగానైనా కేశవరెడ్డిని చదివేటటువంటి ఒక అవకాశం బహుజన స్టూడెంట్ ఫ్రంట్, హైదరాబాద్ సాహితీ సమితి కల్పించినందుకు విద్యార్థులందరూ ఈ 2 సంస్థలకి కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చదవడం తగ్గిపోతున్నటువంటి దశలో ఎంతసేపు నెట్ మాత్రమే అయి పుస్తకాలు కూడా చదువుకోవడానికి ఇంటర్నెట్లోనే, మొన్న నాకు లెండిలా ఏదో ఒక పరికరం కెండిల్, నాకు ఆ పేరు కూడా గుర్తులేదు చూడండి, ఆ కెండిల్ అనేటువంటిది ఒకటి పరిచయం చేశారు నాకు, ఈ మధ్య చూశాను నేను. ఆ కెండిల్ అనేటువంటి పరికరం వచ్చిన తర్వాత ఒక లైబ్రరీ అంతా దీంట్లో ఉంటుంది అని నాకు చూపెడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఉంటుంది కావచ్చు, కానీ ఒక పుస్తకం చదివిన అనుభవం
మీ కెండిలు ఇవ్వలేదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఒక కేశవరెడ్డి నవలను మనకిష్టం వచ్చిన చోట ఏకాంతంగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణంలో మనం కూర్చొని చదువుకున్నప్పుడు కలిగిన అనుభవం, ఈ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని దశలో ఉండే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చదవడం నాకెందుకో అది సహజత్వానికి భిన్నమైనటువంటి పద్ధతి అనిపిస్తుంది. అట్లాంటి దశలో విద్యార్థులు కేశవరెడ్డిని చదవడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. కేశవరెడ్డి నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత, అట్లనే వివాదాస్పదమైనటువంటి రచయితగా కూడా నేను గుర్తిస్తాను. నాకు బానిసలు భగవాను వాచ అనేటువంటి 2 కథలు భారతిలో వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని యునెస్కో వాళ్ళు పబ్లిష్ చేశారు. యునెస్కో వాళ్ళు పబ్లిష్ చేసినాక ఇంకప్పటికీ ఇన్క్రెడిబుల్ గాడెస్ కూడా రాయలేదు. అప్పుడు నాకు పరిచయం. ఇందాక మిత్రులు చెప్పారు సినిమాలు బాగా చూసేవాడని. ఆయనతో 2 సినిమాలు చూసేటటువంటి అవకాశం నాకు కలిగింది. ఆయనతో కలిసి 2 సినిమాలు చూశాను, 2 ఇంగ్లీష్ సినిమాలే. నాకు ఇంగ్లీష్ ఏం అర్థం కాకపోయేది, కానీ ఆయన కోసం నేను వెళ్ళి ఆ థియేటర్లో మాత్రం కూర్చుండేది. ఆ 2 రోజులు నాతో హాస్టల్లో ఉండేవాడు. అయితే సాన్నిహిత్యం అయితే ఉంది, కానీ అప్పటికి నాకున్న పరిమితమైనటువంటి ఆలోచన ధోరణి కావచ్చు, పరిమితమైనటువంటి పరిజ్ఞానం కావచ్చు, నేను ఆలోచిస్తున్న మూస ధోరణి కావచ్చు, వీటన్నిటి వల్ల శ్మశానం దున్నేరు అనే నవలలో లంకె బిందెల కోసం దళిత జాతి ఉపజాతులు, దళితులలో ఉండేటటువంటి 2 కులాలు, 2 తెగలు, కులాలు అనడానికంటే ఇక్కడ తెగలు, 2 తెగలు ఘర్షించుకోవడం అనేటువంటిది అప్పుడున్న సామాజిక ఆమోదం లేనటువంటి ఒక కాలం అది. ఆ కాలంలో ఒక చాలామందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒక ఆదర్శంలోనే ఒక సైద్ధాంతిక నేపథ్యంలో జీవిస్తున్నా నేను. అలాంటి దశలో ఇది కొంచెం ఇబ్బంది కదా అని అడిగాను. నేను ఎక్కువ ఏమి అనలేదు. ఇది కొంత వివాదాస్పదం కదా, మరి ఒకవైపు అందరూ కలిసి సమాజంలో ఉండే పీడను ఎదుర్కొనవలసి ఉన్నది కదా, దళితులంతా కలిసి ఉండాలి, పీడితులంతా కలిసి ఉండాలి కదా అని అంటే అప్పటికి ఇంకా వర్గీకరణ ఈ గొడవ అంతా రాలేదు కనుక ఈ మాట నేను ఒక మార్క్సిస్ట్ అప్రోచ్ని నమ్ముతున్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడితే తనకు చాలా కోపం వచ్చింది. అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఎడమైతే పెరిగింది, విరామం పెరిగింది. కానీ నేను ఆయన నవలు చదవడం మాత్రం మానలేదు. ఆయన నవలు చదువుతూ వచ్చిన రాముడు ఉండాడు, రాజ్యం ఉండాది కావచ్చు, ఆయన స్వయంగా నా చేతికి ఇచ్చిన ఈ 2 నవల్ని కూడా నేను కూలంకషంగా చదివిన. ఇన్క్రెడిబుల్ గాడెస్, తర్వాత శ్మశానం దున్నేరు, 2 ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో నాకు ఇవ్వడం జరిగింది. అట్లా నేను ఆ నవల్ని బాగా ఇష్టపడ్డా, తర్వాత రాసినటువంటి నవల్ని కూడా బాగా ఇష్టపడ్డా. కానీ ఎప్పటికప్పుడు ఒక వివాదం మాత్రం ఆయన ప్రతిరచన వెంబడి కొనసాగుతూ ఉంది. చివరికి వచ్చేసరికి మరింత వివాదం కొనసాగింది. అది దాని మీద జరిగినటువంటి విస్తృత చర్చ మనందరి మధ్యన ఉంది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. అయితే ఎంత వివాదాస్పదమైనటువంటి పద్ధతిలో ఆయన రచించినప్పటికీ అవి కళాఖండాలు కాదని మాత్రం ఎవరు అనలేదు. అది ఒకటి అందరం మనం ఆరోగ్యంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి అద్భుతమైనటువంటి నవలలు, అవి మంచి కళాఖండాలు అనేటువంటి ఒక భావన కలిగి ఉన్నారు. ఆ కళాఖండాల్లో కళను తీర్చిదిద్దేటప్పుడు ఉండే సమస్యల్లో ఎక్కడైనా చిన్న చిన్న అంటే ఎవరి విశ్వాసాల ప్రకారంగా వాళ్ళ దానికి సంబంధించినటువంటి తేడాలు ఉంటే ఉండవచ్చు. అయితే తాను ఒకదానికోసం ఘర్షణ పడడం అనేటువంటి దీంట్లో మనం చూస్తాం, ప్రతి నవల్లో చూస్తాం. కొన్ని విలువల కోసం, కొన్ని సామాజిక ప్రయోజనాల కోసం ఘర్షణ పడడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అది భూమి కోసం కావచ్చు, అది అభిమానం కోసం పడినటువంటి ఘర్షణ కావచ్చు, స్వాభిమానం కోసం పడినటువంటి ఘర్షణ, లేదా పెంపుడు జంతువు కోసం తనకు జీవనోపాధిని ఇస్తున్నటువంటి జంతువుల కోసం పడినటువంటి ఘర్షణ కావచ్చు. అట్లనే తను నాణ్యాల కోసం, లంకెబిందెలో దొరికినటువంటి నాణ్యాల కోసం పడినటువంటి ఘర్షణ కావచ్చు. ప్రతి దాంట్లో కూడా ఒక ఉద్దేశాన్ని, ఒక సారాన్ని మనకిచ్చేటటువంటి ప్రయత్నం తను చేశాడు. కాబట్టి ఆ నేపథ్యంలోంచి మనం కేశవరెడ్డిని అర్థం చేసుకుంటే వస్తువు జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి వస్తువు అయి ఉండడం, ఆ జీవితం సరిగ్గా దళిత జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండడం, ఆ జీవితాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దడం అనేటువంటిది ఆయన చేసినటువంటి గొప్ప పని. అది కన్యాశుల్కం అనే నాటకం తరచుగా నాకు చెప్తుండేవాడు. అప్పుడు ఇందాక సురేంద్రరాజు గారు కూడా అన్నారు,
కన్యాశుల్కం అనే నాటకాన్ని చాలా ఇష్టపడేవాడు. ఎంత ఇష్టపడేవాడంటే దాదాపుగా కన్యాశుల్కం అంతా ఆయనకు నోటికి వచ్చు అని చెప్పాడు, కొంత వినిపించాడు. అంటే అన్నిసార్లు చదివాడు, కొన్ని వందల సార్లు చదివాడు. ఇప్పుడు మనం ఒక్కసారి చదవడానికే చాలా కష్టమవుతుంది, కానీ ఆయన కొన్ని వందల సార్లు చదివి దాన్ని మొత్తం కంఠత బైహార్ట్ చేసి అంటే జ్ఞాపకం పెట్టుకునే స్థాయిలో ఆయన చదివి ఉన్నాడు. ఎందుకంటే దాంట్లో ఉండే ఆ శిల్ప రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం. అట్లనే గొప్ప నవలని చదివేటప్పుడు ఆ గొప్ప నవల ఎందుకు అయింది, దాంట్లో ఉండేటటువంటి శిల్ప రహస్యాలన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. అట్లా మనం కూడా ఒకసారి చదవడానికే కష్టపడుతున్నటువంటి దశ నుంచి అవసరమైతే మనకు నచ్చితే అది 10 సార్లు 20 సార్లు చదివేటటువంటి దశకు మనం చేరుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఆయన ఆచరణ మనకు చెప్తుంది అనేటువంటిది కూడా మనం గమనించాల్సి ఉంది. మనం రచయితలు కావాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే మనకు నచ్చిన రచన అయితే ఒక 10 సార్లు ఒక 20 సార్లు చదివేటటువంటి అలవాటు ఉంటే మరింత మంచిది. దానివల్ల మనకు ఒక్కొక్కసారికి మనం చదివిన నవలనే రెండోసారి చదివితే ఒక రకంగా అర్థమవుతుంది, మూడోసారి చదివితే ఇంకొక రకంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన యొక్క జ్ఞానం, మన యొక్క ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఆ మారినప్పుడల్లా దాన్ని చదివితే మనకు అది కొత్త విషయాలు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి శ్మశానం దున్నేరు అనేది నేను చదివిన నాటికి ఆనాడు నాకు కొంచెం వివాదాస్పదంగా కనబడ్డప్పటికీ వర్గీకరణ ఉద్యమం మొదలైన తర్వాత అది సరి అయినటువంటి ఆలోచనతోనే రచయిత చేశాడు అనేటువంటి భావన, అంటే అప్పటికి ఉన్నటువంటి ఒక ఘర్షణ, అక్కడ నాణ్యాలు కావచ్చు, ఇక్కడ రిజర్వేషన్ కావచ్చు, కానీ నిజానికి దాని వెనక ఈ ఘర్షణ చిత్రించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం మాత్రం నాకు అర్థమైంది. అది ఎవరం ఎట్లా తీసుకున్నప్పటికీ అది ఒక వాస్తవికత, ఆ వాస్తవికతను చిత్రించేటటువంటి ప్రయత్నం చేసి అట్లా మన ఆలోచన మారడం ఒకటి. రెండవది సామాజికంగా క్రమ పద్ధతిలో కొన్ని ఆలోచనలు మారుతూ ఉంటాయి. అప్పుడు ఆలోచించిన దానికి తర్వాత ఆలోచించిన దానికి చాలా తేడాలు ఉంటాయి. నా చేతిలోకి తెలంగాణ పోరాటం అని 1969 ప్రత్యేక ఉద్యమం నా చేతిలోకి వస్తే నేను దాన్ని ఇది కూడా పోరాటమేనా అని పక్కకు పెట్టేసి, నేను ఫుట్పాత్ మీద నాకు కనబడితే అది తీసి పక్కకు పెట్టిన. కానీ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి దశలో ఆ పుస్తకం కోసం వెతుకులాడి మరీ తెచ్చుకొని చదివినాం. అంటే ఒకసారి మనకు ఒక రకంగా అర్థం అవుతే ఇంకొకసారికి ఇంకొక, అంటే దాని యొక్క కాంటెక్స్ట్ సందర్భం మారినప్పుడు అది మనకు కొత్తగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఒక రచయితను వివిధ సందర్భాల్లో చదవడం, వివిధ పరిస్థితులకు అనుకూలంగా చదవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశమని నేను అనుకుంటున్నాను. కనుక కేశవరెడ్డిని ఇవాళ మళ్ళీ మీరు చదవడం, ఇవాళ మళ్ళీ ఆలోచించడం, మీ పరిశోధనలకు అనుకూలంగా మీరు దాన్ని ఎట్లా స్టడీ చేయాలనేటువంటి దృష్టితోని చదవడం అనేటువంటిది చాలా మంచి విషయమని నేను భావిస్తున్నాను. ఒక రచయితగా కావాలనుకున్న వాళ్ళు చదివే పద్ధతికి, పరిశోధకుడుగా రాణించాలనుకునే వాళ్ళు చదివే పద్ధతికి కూడా తేడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిశోధకుడు చదివేటప్పుడు పరిశోధనాత్మకమైన దృష్టి ఉంటుంది. ఒక పాఠకుడు చదివేటప్పుడు కేవలం ఏ దృష్టి లేకుండా చదవచ్చు. ఒక రచయిత చదివేటప్పుడు రచయిత కావాలనుకొని చదివితే మాత్రం కళాత్మకమైనటువంటి దృష్టితో చదవాల్సి ఉంటుంది. ఇట్లా మనకు ఎప్పటికప్పుడు మన యొక్క దృష్టికోణాల్లో కొంచెం కొంచెం తేడాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక అట్లాంటి ఒక సందర్భంలో ఇవాళ ఈ పరిశోధన పత్రాల యొక్క సదస్సు నిర్వహించడం అనేటువంటిది చాలా బాగుంది. చాలామంది మిత్రులు ఆ పాత్రల్ని వివరించేటప్పుడు కానీ, వాటి యొక్క మనస్తత్వాన్ని చెప్పేటప్పుడు కానీ, కథలను చెప్పేటప్పుడు కానీ, ఎత్తుగడలను చెప్పేటప్పుడు కానీ, శిల్పరహస్యాలను చెప్పేటప్పుడు కానీ కొంచెం ప్రయత్నమైతే చేశారు. ఆరంభం శుభారంభం అయితే అది అంతిమంగా మన ఆశయ సాధనకు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏ ఆరంభమైనా సరే అది మామూలుగానే మొదలవుతుంది, కానీ దాని యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటుంది అనేటువంటి నమ్మకం కలిగిన వాడిని గనక మీరు కూడా మంచి ఉద్దేశంతో ఆరంభించారు కనుక ఈ సదస్సులు ఒక మంచి లక్ష్యాన్ని చేరుకుంటాయి అనేటువంటి నమ్మకం నాకుంది. అట్లా మీరు కేశవరెడ్డి నవలలతో మొదలుపెట్టడం అనేటువంటిది చాలా సంతోషం. మనకి సాధారణంగా భౌతికంగా ఉండే పాత్రలు భౌతికమైనటువంటి వాస్తవికతల్ని ఆవిష్కరించవచ్చు, కానీ అదే సమయంలో మానసికమైనటువంటి ఇంకొక వాస్తవికత కూడా ఉంటుంది. అది ఆ రెండింటిని కూడా ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం కేశవరెడ్డి గారు చేశారు. దీన్ని రియాలిటీ, రియలిజం, మ్యాజిక్ రియలిజం పొద్దున వీరభద్రుడు గారు మాట్లాడినటువంటి లెజెండరీ అనేటువంటి మాట కూడా తీసుకొచ్చారు కనుక అట్లా ఒక గాథా తత్వాన్ని కూడా దీనికి ఆపాదించేటటువంటి స్థితి ఉంటుంది. కేవలం
కేశవరెడ్డి గారిని మాంత్రిక వాస్తవికత వరకే అర్థం చేసుకుంటే అది పూర్తి కాదు. కేశవరెడ్డి గారి పాత్రల్ని, ఆయన రచనల్ని లెజెండరీ దృష్టిలోంచి చూడాలి అని చెప్పి ఆయన చెప్పి ఉన్నాడు. అట్లాంటి ఒక మంచి లోతైనటువంటి విశ్లేషకుల్ని ఇక్కడ పిలిపించటం, వాళ్లతో మాట్లాడించటం, రెండు వైస్ వర్స, ఒకటి విద్యార్థుల్ని ఇక్కడ ప్రసంగింపజేయటం, రెండవది దాని మీద ఎక్స్పర్టుల్ని. ఈ ఇద్దరు నాకు తెలిసి వాడ్రేవు చిన్న వీరభద్రుడు కానీ అంబటి సురేంద్రరాజు గారే కానీ ఈ ఇద్దరు కూడా కేశవరెడ్డి గారి మీద స్పెషలైజ్డ్ అంటే ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు. నేను కాదది, నా ప్రత్యేక అంశం కాదది. కానీ మిత్రుడు గంగాప్రసాద్, నేను చెప్పాను, నా పరిమితి చెప్పాను. నేను కేశవరెడ్డి గారిని సంపూర్ణంగా ఆవాహన చేసుకొని అధ్యయనం చేసుకున్నటువంటి వ్యక్తిని కాదు అని చెప్పాను. గంగాప్రసాద్తో ఉండేటటువంటి సంబంధం వల్ల నేను ఈ హైదరాబాద్ యూనివర్సిటీకి రావాలనేటువంటి చిరకాల కోరిక ఒకటి ఉండడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. అది కూడా ఒక మంచి సందర్భంలో వస్తున్నందుకు నాకు పరిమితమైనటువంటి పరిజ్ఞానంతో అయినా సరే సరైనటువంటి సందర్భంలో వస్తున్నా అనేటువంటి భావన నాకు కలిగింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత నేను ఈ క్యాంపస్లో అడుగుపెట్టినప్పుడు నాకు కలిగినటువంటి ఒక అనుభూతి, ఆనందం. మీలాగా విద్యార్థిగా ఉండి ఆయనతో తిరిగినటువంటి రోజుల్ని గుర్తుపెట్టుకోవడం, ఆయనతో లైన్లో నిలబడి క్యూ కట్టుకొని టికెట్లు తీసుకొని చూసిన అన్ని జ్ఞాపకాలు నా మైండ్లో తిరిగినాయి. చాలా సంతోషం. ఒక మంచి సందర్భంలో నన్ను ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తూ, బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్, హైదరాబాద్ సాహితీ సమితి ఇంకా మరిన్ని ఇట్లాంటి సదస్సులు మరిందరిని రచయితల్ని అర్థం చేసుకునేటటువంటి కోణంలో జరగవలసినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు